నమస్కారం. ఈరోజు మనం పురుష పునరుత్పత్తి వ్యవస్థ గురించి చాలా లోతుగా చర్చించుకోబోతున్నాం. అవును. ఇది చాలా క్లిష్టమైన కానీ అంతే ఆసక్తికరమైన అంశం. మన ఈ విశ్లేషణ అంతా ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంకగారి రచనల ఆధారంగా రూపొందించబడింది. అవును. ముఖ్యంగా ట్రైనీ ఫిజియాలజిస్టులు, వైద్య విద్యార్థులకు ఇదొక సంపూర్ణ అవగాహన కల్పిస్తుందనే ఆశిస్తున్నాం. సరే, అయితే మొదలు పెడదాం. ముందుగా వృషణాల ద్వంద్వ విధి గురించి మాట్లాడాలి. అంటే అవి శుక్రకణాలను ఉత్పత్తి చేయడమే కాదు, హార్మోన్లను కూడా స్రవిస్తాయి. టెస్టోస్టిరాన్ లాంటివి. ఈ రెండూ ఒకే చోట ఒకే సమయంలో జరుగుతాయి. సరే, ముందుగా ఈ వ్యవస్థ యొక్క బ్లూప్రింట్ చూద్దాం. అంటే శుక్రకణాల ఉత్పత్తి ఎక్కడ మొదలవుతుంది, వాటి ప్రయాణం ఎలా సాగుతుంది? మంచి ప్రశ్న. ఈ ప్రయాణం వృషణాల్లో ఉండే సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో మొదలవుతుంది. ఇవి చాలా సన్నని, పొడవైన గొట్టాలు. మెలికలు తిరిగి ఉంటాయి కదా? అవును, చాలా మెలికలు తిరిగి ఉంటాయి. అక్కడ ఉత్పత్తి అయిన శుక్రకణాలు రెటే టెస్టిస్ అనే ఒక నెట్వర్క్లోకి వెళ్తాయి. అంటే ఒక జంక్షన్ లాగా అన్నమాట. ఖచ్చితంగా. అక్కడ నుండి అవి ఎపిడిడైమిస్ అనే మరో పొడవైన గొట్టంలోకి వెళ్తాయి. ఇక్కడే అవి పరిపక్వత చెందుతాయి. ఆ తర్వాత వాస్ డిఫరెన్స్ ఎజాక్యులేటరీ డక్ట్స్ ద్వారా ప్రయాణించి చివరికి యూరిత్రాలోకి చేరుకుంటాయి. ఈ నిర్మాణంలోనే పాంపినిఫార్మ్ ప్లెక్సస్ అనే దాని గురించి ప్రస్తావించారు. అది వింటుంటే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ డిజైన్లా అనిపించింది. నిజమే, అది ప్రకృతి యొక్క ఇంజనీరింగ్ అద్భుతం. పాంపినిఫార్మ్ ప్లెక్సస్ అంటే వృషణాల ధమని చుట్టూ అల్లుకున్న సిరల వల. ఓ! ఇది ఒక కౌంటర్ కరెంట్ హీట్ ఎక్స్చేంజ్ వ్యవస్థగా పనిచేస్తుంది. అంటే శరీరములో నుండి వేడిగా వచ్చే రక్తాన్ని వృషణాల నుండి తిరిగి వెళ్లే చల్లని రక్తం చల్లబరుస్తుంది. దీనివల్ల వృషణాల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కదా? అవును, సుమారు 32 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంటుంది. అంతేకాదు, ఇది టెస్టోస్టిరాన్ ఎక్స్చేంజ్ వ్యవస్థగా కూడా పనిచేస్తుంది. అంటే టెస్టోస్టిరాన్ను వృషణాలలోనే అధిక గాఢతలో ఉంచుతుంది. అద్భుతం! అంటే ఒకే నిర్మాణంతో రెండు పనులు. సరే, ఇక ఈ ట్యూబ్యూల్స్ లోపలికి వెళ్దాం. శుక్రకణాలకు ఒక ప్రత్యేక రక్షణ కవచం ఉంటుందన్నారు. అదే రక్తవృషణ అవరోధం. అవును, బ్లడ్ టెస్టిస్ బ్యారియర్. దీన్ని ఒక అత్యంత కట్టుదిట్టమైన సరిహద్దులా ఊహించుకోవచ్చు. ఇంత భద్రత ఎందుకు అవసరం? సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో ఉండే సెర్టోలీ కణాలు ఒకదానికొకటి టైట్ జంక్షన్ల ద్వారా అతుక్కుని ఈ అవరోధాన్ని ఏర్పరుస్తాయి. ఓకే. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోపల అభివృద్ధి చెందుతున్న శుక్రకణాలు జన్యుపరంగా మన శరీరంలోని ఇతర కణాల కంటే భిన్నంగా ఉంటాయి. ఓ! మియోసిస్ వల్ల కదా? వాటిలో 23 క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా. కాబట్టి మన రోగనిరోధక వ్యవస్థ వాటిని పరాయి కణాలుగా గుర్తించి దాడి చేసే ప్రమాదముంది. ఈ అవరోధం ఆ దాడి నుండి, ఇంకా రక్తంలోని విషపదార్థాల నుండి వాటిని కాపాడుతుంది. అంటే ఈ సెర్టోలి కణాలు కేవలం బాడీగార్డ్స్ మాత్రమే కాదు, వాటికి ఇంకా వేరే పనులు కూడా ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి. అందుకే వాటిని నర్స్ సెల్స్ అని కూడా అంటారు. అవి శుక్రకణాలకు పోషణ, భౌతిక ఆధారాన్ని అందిస్తాయి. అంతేకాదు, ఆండ్రోజన్ బైండింగ్ ప్రోటీన్, ఏబీపీ, ఇన్హిబిన్ వంటి ముఖ్యమైన వాటిని కూడా స్రవిస్తాయి. సరే, ఇప్పుడు ఆ విఐపి జోన్ లోపల జరిగే అసలు ప్రక్రియ స్పెర్మెటోజెనెసిస్ గురించి మాట్లాడుకుందాం. ఇదొక అద్భుతమైన ప్రయాణం. స్పెర్మెటోగోనియా అనే మూలకణం నుండి మొదలవుతుంది. అది ప్రైమరీ స్పెర్మెటోసైట్స్గా మారుతుంది. ఇక్కడే మియోసిస్ మొదలవుతుంది. అవును, మియోసిస్ 1 తర్వాత సెకండరీ స్పెర్మెటోసైట్స్, మియోసిస్ 2 తర్వాత స్పెర్మాటిడ్స్ ఏర్పడతాయి. చివరికి ఇవి తోకతో ఉండే స్పెర్మటోజోవాగా రూపాంతరం చెందుతాయి. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు 74 రోజులు పడుతుందన్నారు. అవును, సుమారు 74 రోజులు. ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే ఒక స్పెర్మటోగోనియం నుండి వచ్చే కణాలన్నీ సైటోప్లాజ్మిక్ బ్రిడ్జ్ల ద్వారా కలిసుంటాయి. అందుకే వాటి అభివృద్ధంతా ఒకేసారి జరుగుతుంది. ఈ 74 రోజుల బూట్ క్యాంపును నడిపించే హార్మోన్లు ఏమిటి? 2 ముఖ్యమైన కమాండర్లు ఉన్నారు. ఒకటి పిట్యూటరీ గ్రంథి నుండి వచ్చే ఎఫ్ఎస్హెచ్, రెండవది వృషణాలలోనే అధిక మోతాదులో ఉండే ఆండ్రోజన్లు అంటే టెస్టోస్టెరాన్. ఆ చివరి దశ స్పెర్మాటిడ్ నుండి స్పెర్మాటాజోవాగా మారడానికి ఆండ్రోజన్లు చాలా అవసరమన్నారు కదా? చాలా అవసరం. ఎఫ్ఎస్హెచ్ కూడా ఆ ప్రక్రియకు సహాయపడుతుంది. అంటే శుక్రకణాలు తయారవ్వగానే అవి పరుగు పెట్టడానికి సిద్ధంగా ఉండవన్నమాట. ఉండవు. వృషణాల నుండి బయటకు వచ్చినప్పుడు వాటికి దాదాపు చలనముండదు. అవి
ఎపిడిడైమిస్లో ప్రయాణిస్తున్నప్పుడే క్రమంగా చలనాన్ని, ఫలదీకరణ సామర్థ్యాన్ని పొందుతాయి. ఓ అలాగా. దీనికి క్యాట్స్పార్ ఛానల్స్ అనే కాల్షియం ఛానల్స్ కీలకం. అయినాగూడా అవి ఇంకా పూర్తి సామర్థ్యాన్ని పొందవు. చివరగా ఆడవారి పునరుత్పత్తి మార్గంలో జరిగే కెపాసిటేషన్ అనే ప్రక్రియ ద్వారా వాటి సామర్థ్యం ఇంకా పెరుగుతుంది. సరే, ఇప్పుడు వీర్యం, సీమన్ గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం శుక్రకణాల వాహనం మాత్రమే కాదు. అంతకంటే చాలా ఎక్కువ. వీర్యమంటే శుక్రకణాలు మరియు గ్రంథుల స్రావాల మిశ్రమం. ఇందులో సుమారు 60% సెమినల్ వెసికల్స్ నుండి వస్తుంది. ఇందులో ఫ్రక్టోజ్ ఉంటుంది కదా, శుక్రకణాలకు శక్తి కోసం? అవును, ఫ్రక్టోజ్ మరియు ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి. మిగిలిన స్రావాలు ప్రాస్టేట్ గ్రంథి, కౌపర్స్ గ్రంథుల నుండి వస్తాయి. ఇవి పీహెచ్ను, చిక్కదనాన్ని నియంత్రిస్తాయి. సాధారణంగా ఒక స్ఖలనంలో ఎంత పరిమాణముంటుంది? 2.5 నుండి 3.5 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. 1 మిల్లీలీటర్లో సుమారు 100 మిలియన్ల శుక్రకణాలుంటాయి. 100 మిలియన్లా? అవును. ఆ సంఖ్య 20 మిలియన్ల కంటే తగ్గుతే వంధ్యత్వానికి ఒక కారణంగా ఉండవచ్చు. మనం ముందే అనుకున్నట్లు ఉష్ణోగ్రత ఇక్కడ చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. సుమారు 32 డిగ్రీల సెంటీగ్రేడ్ సరైన ఉష్ణోగ్రత. ఈ మొత్తం ప్రక్రియను నియంత్రించడం గురించి ఆలోచిస్తే పురుష గర్భనిరోధక పద్ధతుల గురించి కూడా ప్రస్తావించారు. అవును. హార్మోన్ల ద్వారా స్పెర్మెటోజెనెసిస్ను అణిచివేయడం ఒక పద్ధతి, కానీ దానివల్ల దుష్ప్రభావాలు ఎక్కువ. అందుకే వాసెక్టమీ అనేది చాలా సాధారణమైన, ప్రభావవంతమైన పద్ధతి. అంటే వాస్ డిఫరెన్స్ను బంధించడం. అవును, అదొక చిన్న శస్త్రచికిత్స. సరే, ఇప్పుడు ఈ వ్యవస్థ యొక్క అంతిమ లక్ష్యానికి దారితీసే శారీరక చర్యలు, అంగస్తంభన మరియు స్ఖలనం, వాటి వెనుక ఉన్న ఫిజియాలజీ ఏమిటి? అంగస్తంభన అనేది ప్రాథమికంగా ఒక రక్త ప్రసరణకు సంబంధించిన ప్రక్రియ. వాస్క్యులర్ ఈవెంట్. అవును. పురుషాంగంలోని కార్పోరా కెవర్నోసా అనే కణజాలంలోకి రక్తం వేగంగా ప్రవహించడం వల్ల ఇది జరుగుతుంది. దీనిని పారాసింపథెటిక్ నరాలు నియంత్రిస్తాయి. ఆ నరాలు నైట్రిక్ ఆక్సైడ్, NO ను విడుదల చేస్తాయి కదా? ఖచ్చితంగా. ఈ NO సైక్లిక్ GMP, CGMP అనే అణువును ఉత్పత్తి చేస్తుంది. ఈ CGMP రక్తనాళాల కండరాలను రిలాక్స్ చేస్తుంది. దానివల్ల రక్తనాళాలు వ్యాకోచించి రక్తం లోపలికి ప్రవహిస్తుంది. అవును. అదే సమయంలో రక్తాన్ని బయటకు తీసుకువెళ్లే సిరలు మూసుకుపోతాయి. దీంతో రక్తం అక్కడే నిలిచిపోయి అంగస్తంభన జరుగుతుంది. సిల్డెనాఫిల్ వంటి మందులు ఇదే మెకానిజంపై పనిచేస్తాయా? అవే PDE5 ఇన్హిబిటర్లు. అవి CMGPని విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ను అడ్డుకుంటాయి. ఫలితంగా CMGP స్థాయిలు పెరిగి అంగస్తంభనకు సహాయపడతాయి. మరి స్ఖలనం, అది కూడా నాడీ వ్యవస్థ నియంత్రణలోనే ఉంటుందా? ఉంటుంది. కానీ ఇందులో వేరే నరాలు పాల్పంచుకుంటాయి. స్ఖలనంలో 2 దశలుంటాయి. మొదటిది ఎమిషన్. ఇది సింపథెటిక్ నరాల నియంత్రణలో ఉంటుందా? అవును. రెండవది ఎజాక్యులేషన్. ఇది సొమాటిక్ నరాల నియంత్రణలో బల్బోకెవర్నోసిస్ కండరాల సంకోచం వల్ల జరుగుతుంది. అంటే ఒకే ప్రక్రియలో 3 వేర్వేరు నాడీ వ్యవస్థల సమన్వయం కనిపిస్తోంది. అద్భుతం. సరే, ఇప్పుడు ఈ వ్యవస్థను నడిపించే ఇంధనం టెస్టోస్టెరాన్ గురించి మరింత లోతుగా చర్చిద్దాం. టెస్టోస్టిరాన్ ఒక స్టిరాయిడ్ హార్మోన్. ఇది లేడింగ్ కణాలలో కొలెస్ట్రాల్ నుండి తయారవుతుంది. దీని ఉత్పత్తిని LH హార్మోన్ ప్రేరేపిస్తుంది. ఇది రక్తంలో ప్రోటీన్కు బంధించబడి ప్రయాణిస్తుంది కదా? అవును. దాదాపు 98% SHBG లేదా ఆల్బ్యూమిన్కు బంధించబడి ఉంటుంది. కేవలం 2% మాత్రమే స్వేచ్ఛగా ఉంటుంది. దీని పనులు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ DHT అనే మరో రూపం గురించి ప్రస్తావించారు. అంటే శరీరం దీన్ని అవసరాన్ని బట్టి మరింత శక్తివంతమైన సూపర్ వర్షన్గా మార్చుకుంటుందన్నమాట. ఖచ్చితంగా. కొన్ని లక్ష కణజాలాలలో, ఉదాహరణకు ప్రోస్టేట్లో, టెస్టోస్టిరాన్ 5-ఆల్ఫా రిడక్టేజ్ అనే ఎంజైమ్ ద్వారా డైహైడ్రోటెస్టోస్టిరాన్ DHTగా మారుతుంది. DHT చాలా శక్తివంతమైనది. ఈ తేడా యొక్క ప్రాముఖ్యత ఎక్కడ కనిపిస్తుంది? గర్భస్థ దశలో పిండం అభివృద్ధిలో ఇది చాలా ముఖ్యం. పురుషుని అంతర్గత జననేంద్రియాలు టెస్టోస్టిరాన్ వల్ల, బాహ్య జననేంద్రియాలు DHT వల్ల అభివృద్ధి చెందుతాయి. ఓ, అంటే 5-ఆల్ఫా రిడక్టేజ్ ఎంజైమ్ లోపం ఉంటే వారికి పుట్టినప్పుడు బాహ్య జననేంద్రియాలు స్త్రీలలా ఉంటాయి. కానీ యుక్త వయసులో టెస్టోస్టిరాన్ పెరగడం వల్ల వారికి పురుష లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. వావ్! అంటే ఇక్కడ ఒక అద్భుతమైన ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ పనిచేస్తోంది. ఈ ఫీడ్బ్యాక్ లూప్ ఎలా పనిచేస్తుందో కొంచెం వివరంగా చెప్పండి. దీన్ని హైపోథాలమిక్ పిట్యూటరీ గోనాడల్ యాక్సిస్ అంటారు.
మెదడులోని హైపోథాలమస్ నుండి జిఎన్ఆర్హెచ్ విడుదలవుతుంది. అది పిట్యూటరీ గ్రంథి నుండి ఎల్హెచ్ మరియు ఎఫ్ఎస్హెచ్లను విడుదల చేస్తుంది. అవును. ఎల్హెచ్ లేడింగ్ కణాలపై, ఎఫ్ఎస్హెచ్ సర్టోలీ కణాలపై పనిచేస్తాయి. ఇది ఆదేశాల గొలుసు. మరి ఫీడ్బ్యాక్ ఎలా పనిచేస్తుంది? ఇక్కడే నెగటివ్ ఫీడ్బ్యాక్ దేవరిలోకి వస్తుంది. రక్తంలో టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరిగినప్పుడు అది తిరిగి హైపోథాలమస్ మరియు పిట్యూటరీలపై పనిచేసి జిఎన్ఆర్హెచ్ మరియు ఎల్హెచ్ స్రావాన్ని తగ్గిస్తుంది. అంటే తనను తాను నియంత్రించుకుంటుంది. అదేవిధంగా సర్టోలీ కణాలు ఉత్పత్తి చేసే ఇన్హిబిన్ బి అనే హార్మోన్ ప్రత్యేకంగా ఎఫ్ఎస్హెచ్ స్రావాన్ని మాత్రమే తగ్గిస్తుంది. ఈ విధంగా ఈ వ్యవస్థ సమతుల్యంగా ఉంటుంది. సరే, ఈ వ్యవస్థలో ఎక్కడైనా లోపం వస్తే ఎలాంటి క్లినికల్ సమస్యలు తలెత్తుతాయి? ఒక సాధారణ సమస్య క్రిప్టోర్కిడిజం, అంటే వృషణాలు స్క్రోటంలోకి దిగకపోవడం. దీనికి చికిత్స చేయకపోతే భవిష్యత్తులో వంధ్యత్వం, క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. ఇక హార్మోన్ల లోపాల గురించి మాట్లాడితే హైపోగొనాడిజం. అంటే టెస్టోస్టెరాన్ లోపం. సమస్య వృషణాలలోనే ఉంటే దాన్ని ప్రైమరీ హైపోగొనాడిజం అంటారు. ఇక్కడ ఎల్ఎఫ్ఎస్హెచ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అదే సమస్య పిట్యూటరీ లేదా హైపోథాలమస్లో ఉంటే దాన్ని సెకండరీ హైపోగొనాడిజం అంటారు. ఇందులో ఎల్ఎఫ్ఎస్హెచ్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. లక్షణాలు ఏ వయసులో సమస్య వచ్చిందనే దానిపై ఆధారపడి ఉంటాయి. చివరిగా ప్రాస్టేట్ క్యాన్సర్కు మరియు ఆండ్రోజన్లకు మధ్య ఉన్న సంబంధమేమిటి? కొన్ని ప్రాస్టేట్ క్యాన్సర్ కణాలు పెరగడానికి ఆండ్రోజన్లు ఇంధనంలా పనిచేస్తాయి. అందువల్ల ఆండ్రోజన్లను తగ్గించే చికిత్స ద్వారా ఆ క్యాన్సర్ పెరుగుదలను తాత్కాలికంగా నియంత్రించవచ్చు. ఈరోజు చర్చలో పురుష పునరుత్పత్తి వ్యవస్థ అనేది సూక్ష్మస్థాయి నుండి స్థూలస్థాయి వరకు ప్రతిదీ ఎంత పకడ్బందీగా నియంత్రించబడుతుందో చూశాం. నిర్మాణం మరియు విధి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో స్పష్టంగా అర్థం చేసుకున్నాం. అవును. అయితే ఈ చర్చలో ఒక ఆలోచన రేకెత్తించే విషయం ఉంది. శుక్రకణాలపై వాసనను గ్రహించే రిసెప్టార్లు ఉండటం, అండం నుండి వెలువడే రసాయనాల వైపు అవి ఆకర్షించబడటం. కీమోటాక్సిస్. అవును. ఇది కణస్థాయిలో మనమింకా అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంద్రియ ప్రపంచం ఉందని సూచిస్తుంది. హార్మోన్లు మరియు నరాల ప్రసారాలకు అతీతంగా జీవం యొక్క అత్యంత ప్రాథమిక ప్రక్రియలను నియంత్రించే ఇతర కమ్యూనికేషన్ పద్ధతులు ఏమైనా ఉండవచ్చా? ఇది తదుపరి పరిశోధనకు ఒక చాలా ఆసక్తికరమైన అంశం.